సంక్రాంతి సంబరాల్లో భాగంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్లో నిర్వహించిన పోటీల్లో మహిళలకు బహుమతులు అందజేశారు. తమ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడంతో పండుగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీ సంజీవయ్య, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ విఘ్నేష్, గ్రామస్తులు ఉప్పరిపల్లి రవి, ఉప్పరిపల్లి మహేష్, నర్సింలు, సత్తయ్య, జితేందర్, రాములు, శివశంకర్, కొర్పతి కుమార్లతో కలిసి గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశామని తెలిపారు. ఈ సంక్రాంతి సందర్భంగా మా మాజీ మంత్రి మరియు ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఆయన ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో ఈ సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించడం మాకు బలంగా చెప్పినందుకు మా గ్రామంలో మేము మహిళలందరితో ఈ సంక్రాంతి ఈ ముగ్గుల పోటీ నిర్వహించాము. వీరికి వాళ్ళు మా ఊరంతా సంతోషంగా అందరూ పాల్గొని ఈ ముగ్గులు చాలా ఘనంగా వేశారు. వాళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడు బహుమతులు మేము ఫస్ట్ ప్రైజ్ 3,000, సెకండ్ ప్రైజ్ 2,000, ఫస్ట్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు. దాని సందర్భంగా మేము వాళ్ళకు బహుమతి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి మహిళలందరికీ ఒక్కొక్కరికి ఒక డబ్బా చొప్పున, ఒక టిఫిన్ డబ్బా బాక్స్ చొప్పున కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మా ఊరంతా చాలా మహిళలందరూ చాలా సంతోషంగా ఇది జరుపుకున్నాం. మా లింగాపూర్ గ్రామంలో మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు సందర్భంలో ఇలా ముగ్గుల పోటీ మా గ్రామ మహిళలకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముగ్గుల పోటీ జరిపించబడినది. మేము ముగ్గుల పోటీలో వాళ్ళకు కావలసిన అన్ని సౌకర్యం ఇచ్చినాము. ఆ ముగ్గుల పోటీలో ప్రైజులు కూడా ఇచ్చినాము. ఆ పెద్దలు వచ్చి అది నిర్ణయించి అవి కూడా సెలెక్ట్ చేసి అంత బాగా వేసిరని కూడా మనం ఆనందించారు. అది 3 ప్రైజులు, ఫస్ట్ ప్రైజుకు 3,000 రూపాయలు బహుమతి, సెకండ్ ప్రైజుకు 2,000 రూపాయలు, మూడో బహుమతికి 1,000 రూపాయలు. మరియు మహిళలు ఒక 50 మంది 50 డబ్బాలు 50 ముగ్గులు వేసినందుకు వాళ్ళందరికీ కూడా మేము ఒక టిఫిన్ బాక్సు ఒక బహుమతిగా మేము ఇచ్చినాము. వచ్చిన పెద్దలు కూడా మండల్ నుంచి మా గ్రామ పెద్దలు కూడా చాలా బాగా చేసిరని సంతోషించినారు, ఆనందించినారు.